ఈరోజు విజయవాడలోని సత్యనారాయణపురంలోని కార్మికుల ప్రభుత్వ బీమా డిస్పెన్సరీ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రి శ్రీ గుమ్మనూరు జయరాం ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి ఇంకా మా ప్రభుత్వంలో చేస్తే సహించేది లేదు అన్నారు. అలాగే మందులు, పరికరాలు, సిబ్బంది సరిపడినంత లేనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్పిటల్లోని ఫోన్లో ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరిలో మార్పు రాకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు. కీర్తిశేషులు శ్రీ స్వర్గీయ చిట్టెం నరసింహారెడ్డి 90వ జయంతి సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించారు. స్వర్గీయ చిట్టెం నరసింహారెడ్డి 90వ జయంతి సందర్భంగా నారాయణపేట జిల్లా కృష్ణా మండలం కుంసీ గ్రామంలో ఎక్స్ మార్కెట్ చైర్మన్ రాజప్పగౌడ ఆధ్వర్యంలో మండల వైస్ ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. అట్టి ఆటల పోటీలలో ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు బహుమతుల ప్రదానోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల ఎంపీపీ, జెడ్పీటీసీ మరియు పీడీ, పీఈటీలు, విద్యార్థినీలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి తీగల అనిత హరినాథ్ రెడ్డి గుమ్మడివెల్లి గ్రామంలో బేగంపేట తండాలు 55 లక్షలతో 8 పనులకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరం, కందుకూరు మండలంలో ముఖ్యమంత్రి గారు ఎస్సీ, ఎస్టీ నిధులు 20 కోట్ల వరకు మంజూరు చేయడం జరిగిందన్నారు. నిధులు తండాల అభివృద్ధికి పూర్తి స్థాయిలో వినియోగిస్తామని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఓ భూ వివాదంలో తన భూమిని కబ్జా చేసి తనపైన దాడికి దిగారంటూ ఆరోపించారు కామారెడ్డికి చెందిన యాదా నాగేశ్వర్ గుప్తా. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆశ్రయించడంతో తనకు రక్షణ కల్పించారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గూడారం గ్రామంలో పాఠశాలలను, అంగన్వాడీ కేంద్రాలను పర్యవేక్షణ స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ యోజన టీం. స్వచ్ఛ సర్వేక్షణ గ్రామీణ యోజనలో భాగంగా సెంట్రల్ టీం ఎల్లారెడ్డిపేట మండలంలోని 3 గ్రామాలను సందర్శించారు. జిల్లా డిఆర్డీఏ రవీందర్, అడిషనల్ డిఆర్డీఏ అంజయ్య, జిల్లా డిపిఎం నర్సయ్య, మండల అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ మల్లేశం, మండల కమ్యూనిటీ కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట, రాచర్ల గొల్లపల్లి, రాచర్ల గూడారం గ్రామాలను ఈరోజు సందర్శించారు. తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనరీ అసోసియేషన్ వారు నిర్వహించిన పత్రికా సమావేశంలో అధ్యక్షుడు నగేష్ రంగి మాట్లాడుతూ పోయిన సంవత్సరం అడిగిన మేరకు కొంత గడువు తేదీని పొడిగించారని, అలాగే క్లయింట్ల యొక్క పరిస్థితులను బట్టి ఇప్పుడు కూడా మరికొంత సమయం డిసెంబర్ చివరి వరకు పొడిగించాల్సిందిగా కోరుతున్నామని, అలాగే దీనిలో ఉన్న కొన్ని సడలింపులు జీఎస్టీ R9(9)Cలను అందరికీ అందుబాటులో ఉండే విధంగా సడలించాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు రిక్వెస్ట్ మెయిల్ పెట్టామని, అలాగే మరో 3 రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా నివేదిక పంపించనున్నామని తెలియజేశారు. ఈ విషయంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సరైన పద్ధతిలో మద్దతు తెలిపినచో అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ కృష్ణగౌడ్, శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ సోమేశ్వర్, హుసేన్ వలీ మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నేడు వ్యాపారస్తులు బంద్కు పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ గత 2 సంవత్సరాల నుండి రోడ్డు వెడల్పు పనులను అర్ధాంతరంగా ఆపడంతో పాటు జీవో 16ని అమలుపరిచి ఈ ప్రాంత ప్రజలకు తాగునీరు, సాగునీరు అందించాలని నేడు బారంబావి నుండి ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ వీర సౌకర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో యూరియా కొరతకై సిరికొండ మండలంలో రైతులు ధర్నా నిర్వహించారు. సిరికొండ మండలంలోని తెలంగాణ చౌరస్తాలో రైతులు ధర్నా నిర్వహించారు. ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి బాజిరెడ్డి రమాకాంత్ గారు మాట్లాడుతూ సిరికొండ మండలంలోని రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి. మండలంలో యూరియా లేక రైతులు చాలా ఇబ్బందికి గురవుతున్నారని అన్నారు. దీనికి అంతటికీ తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం అని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నక్క రాజేశ్వర్, మండల అధ్యక్షులు ఎన్ఎం రమేష్, శ్రీకాంత్లు తదితరులు పాల్గొన్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలో డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి పాదయాత్రను అడ్డుకొని అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్కు తరలించారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిరల హార్డ్వేర్ పార్క్లో ఆస్ట్రాఫ్ రాఫెల్ కామ్సిస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏఆర్సీ కంపెనీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి. మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ, నా సొంత ఊరికి సమీపంలో పరిశ్రమలు రావడం, దానిని నేను ప్రారంభించడం చాలా సంతోషకరం. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి, మరిన్ని పరిశ్రమలు రావడానికి కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీరాములు, బొక్క నరసింహారెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని అరగిద్ద గ్రామాన్ని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సందర్శించారు. గ్రామంలోని రైతులతో కలిసి భూమి పూజ చేసి వరి నాట్లు వేశారు. ఎమ్మెల్యేతో పాటు జెడ్పీటీసీ బాసు శ్యామల, ఎంపీపీ విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ యోగీశ్వర్, ఎంపీటీసీ లక్ష్మి మరియు పంచాయతీ కార్యదర్శి రుకియా బేగం కూడా వరి నాట్లు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, వ్యవసాయ రంగం అనేది దేశానికి వెన్నెముక లాంటిది. ఇలాంటి వ్యవసాయ రంగాన్ని గద్వాల నియోజకవర్గంలో అభివృద్ధి చేయడంలో నా వంతు కృషి చేస్తానని చెప్పారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. డిండి మండలంలోని కె గౌరారంలో మేలమ్మ చెరువులోని బోయినపల్లి గ్రామంలో చీమ చెరువు, పెద్ద చెరువు, నల్లకుంటలలో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ 3.10 లక్షల చేపలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల వృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని, అందులో భాగంగా మత్స్యకారులకు జీవనోపాధి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 46,000 చెరువులను, రిజర్వాయర్లలో ఉచిత చేపల పిల్లలను వదులుతున్నట్లు ఆయన తెలిపారు. పెరిగిన చేపలను అమ్ముకునేందుకు సబ్సిడీపై లగేజీ ఆటోలు, మోపెడ్ బైకులు, పరికరాలు కూడా ప్రభుత్వం అందజేస్తుందని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 100% ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనేనని ఆయన స్పష్టం చేశారు. బనగానేపల్లి మండలం రాళ్లకొత్తూరు దగ్గర ఎదురెదురుగా 2 బైకులు ఢీకొన్న ఘటనలో 3కి తీవ్ర గాయాలు కాగా, గాయపడ్డ వారిని బనగానేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు నాచారంగుట్టలో శ్రావణ మాసం చివరి రోజు కావడంతో శ్రీ నచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. నాచారం అతి పురాతనమైన కట్టడం. భక్తులకు కోరిన వారికి కొంగు బంగారమే నిలిచి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం. నూతన వధువరులు సత్యనారాయణ వ్రతం పూజలు చేయడం ఇక్కడి ప్రత్యేకత. స్వామి వారికి నిత్య పూజలు, అర్చనలు, అభిషేకాలు చేయడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఉదయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నూతన పాలకవర్గ పరిచయ వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సున్నం నాగమణి గారు, ఎంపీపీ మట్ట నాగమణి గారు, వైస్ ఎంపీపీ కోదుమూరి పుల్లారావు గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సున్నం నాగమణి గారు మాట్లాడుతూ, మన మండలాన్ని మన జిల్లాల్లోనే ఆదర్శ మండలం క్రింద తీర్చిదిద్దాలని, ప్రతి ఒక్క అధికారి వాళ్ళ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని, మండలంలోని ప్రతి సమస్యను క్రింది వారు పరిష్కరించాలని, మీ వల్ల కానప్పుడు అధికారుల దగ్గరకు తీసుకురావాలని కోరారు. కొన్ని సమస్యల గురించి వారు మాట్లాడారు. అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మండలాన్ని తీర్చిదిద్దాలని కోరారు. జోగులాంబ గద్వాల టీఆర్ఎస్వి జిల్లా సమన్వయకర్త వినోద్ కుమార్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలో మాచర్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్దిరామప్ప, ఎంపీటీసీ మహమ్మద్ అలీ, మహాత్మా గాంధీ యూత్ అధ్యక్షులు భాష మరియు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. మల్లెపల్లిలోని హైదరాబాద్ జిల్లా ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, హాస్పిటాలిటీ, ఎన్టీటీఈ, కిమ్స్ కంపెనీల హెచ్ఆర్ మేనేజర్స్ ఉద్యోగ నియామకాలు చేశారు. హైదరాబాద్ జిల్లా డీఈఓ మైత్రిప్రియ మాట్లాడుతూ, ఇక్కడ ప్రతి నెల దేశ విదేశాలకు టామ్కామ్ సంబంధించిన ఉద్యోగ నియామకాలు జరుగునని, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు మొదలైనవి నిర్వహించబడినని తెలిపారు. హరితహారం విషయంలో మొక్కలు పెంచడానికి ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటే, నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో అడ్కస్పల్లి మరియు బస్వాపూర్ గ్రామంలో పంచాయతీ సెక్రటరీలు, సర్పంచులు, పంచాయతీ బృందం ఇంటింటికి మొక్కలు పంచుతామని మొక్కలు తెచ్చి కుళ్ళిపోతున్నా కూడా పట్టించుకోకుండా వృధాగా గ్రామ పంచాయతీ ముందు పాడేశారు. ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు.
తెలంగాణలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ కండక్టర్లు, డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆర్టీసీ కార్మికులు చెలో బస్ భవన్ కార్యక్రమంలో కదం తొక్కారు. వివిధ డిపోల నుండి బయలుదేరిన కార్మికులు ఎర్రజెండా చేతబట్టి యాజమాన్యంపై తిరగబడ్డారు. డిజైనర్ స్వరూపారెడ్డి బొటిక్ను ప్రారంభించిన సినీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభించారు.